హాయ్ అందరికీ. ఈరోజు నేను సాబుదానా హల్వా చేస్తున్నాను. అదండి సగ్గుబియ్యంతో హల్వా. 1/2 కప్ ఆఫ్ సగ్గుబియ్యం తీసుకున్నాను. దాన్ని మిక్సీలో వేసి దాంట్లో 2 ఇలాచీ వేసి ఫైన్ పౌడర్లా చేసుకున్నానండి. 1/2 కప్పు సగ్గుబియ్యానికి 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నాను. లంప్స్ లేకుండా మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. పేస్ట్ లాగా అవ్వాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 టీ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేశాను. దాంట్లో బాదం, కాజు చిన్న పీసెస్ లాగా కట్ చేసి రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బీట్రూట్ని తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలండి. దీన్ని ఫుడ్ కలర్కి బదులుగా యూస్ చేస్తున్నాను. బీట్రూట్ జ్యూస్ హెల్తీ కదా, సో అందుకు బీట్రూట్ జ్యూస్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు అదే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1/2 కప్ ఆఫ్ సగ్గుబియ్యానికి 1 కప్ ఆఫ్ బెల్లం యాడ్ చేసేయండి. 1/2 కప్ ఆఫ్ వాటర్ వేసుకొని బెల్లం కరగనివ్వాలి. దాని తర్వాత స్ట్రెయిన్ చేయాలండి. ఇప్పుడు ఆ బెల్లంలో మనం పేస్ట్ లాగా చేసుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసి బాగా యాడ్ చేసి కలపాలండి. లంప్స్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు మధ్యలో మనము గీ యాడ్ చేసుకుంటూ కలపాలండి. ఇప్పుడు మనం చేసుకున్న బీట్రూట్ జ్యూస్ని యాడ్ చేయాలి. ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు గీ యాడ్ చేయాలండి. గీ యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి. మనం చేస్తున్న హల్వా అనేది ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ అయ్యే వరకు మనం ఇట్లా మిక్స్ చేస్తూ ఉండాలండి. మనం రోస్ట్ చేసుకున్న బాదం, కాజుని యాడ్ చేయాలి. హల్వాని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి 1 అవర్ పాటు అలాగే పెట్టాలండి. ఇక నేను గార్నిషింగ్ కోసం కాజు, బాదం యాడ్ చేశాను. చిన్నగా కట్ చేసి ఇక మనకు నచ్చిన సైజెస్లో కట్ చేసుకోవాలండి. అంతే అండి, టేస్టీ అండ్ హెల్తీ సాబుదానా హల్వా రెడీ. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.